ఇప్పుడు భారీగా వర్షాలు వచ్చినప్పటికి కూడా ఈరోజు తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచే కానివ్వండి లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి కానీ మహంకాళి యుజని మహంకాళికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క మహంకాళిని మర్చిపోకుండా ఎప్పుడు కూడా రావడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఎంత వర్షం ఉన్నప్పటికి కూడా 3-4 రోజుల నుంచి వర్షం ఉన్నప్పటికి కూడా ఈరోజు తండోపతండాలుగా బోనాలే కానివ్వండి అందరు దర్శనానికే కానివ్వండి ఎంతోమంది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సికింద్రాబాద్ మహంకాళికి ఒక చరిత్ర ఉంది. 100 సంవత్సరాలు 200 సంవత్సరాల కింద ఆ రోజు ఏ విధంగా అయితే రోగాలు ఉండేనో అమ్మగారు మొక్కుకుంటే అన్ని రోగాలే కానీ అన్ని బాధలే కానీ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారు ఆశిస్తారు కాబట్టి ఆశీర్వాదం ఇస్తారు కాబట్టి అందరూ కూడా ఈరోజు మహంకాళి సికింద్రాబాద్ మహంకాళి అమ్మను దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి పోలీస్ వాళ్ళే కానివ్వండి డక్కన్ మానసేవే కానివ్వండి ఇతర ఆర్గనైజేషన్స్ భారత్ స్కౌట్స్ అండే కానివ్వండి ఎన్సీసీ కానివ్వండి లేకపోతే మెడికల్ ఎయిడ్ కామ్సే కానివ్వండి అందరూ కూడా మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. చాలా బాగా జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగా దర్శనానికి చెప్పాలంటే అందరూ హ్యాపీగా దర్శనం చేసుకుంటున్నారు. నేను కూడా ఇప్పుడు దర్శనం చేసుకొని వచ్చాను. చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. ముఖ్యంగా వీళ్ళందరికీ అరేంజ్మెంట్ చేసిన వాళ్ళు పోలీస్ వాళ్ళకే కానివ్వండి లేకపోతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కే కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ అందరూ కూడా నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. తప్పకుండా మహంకాళి జాతర ఈరోజు మీకు తెలుసు ప్రధానమంత్రి ఇక్కడ రావడం జరిగింది. జూన్ 5న ప్రధానమంత్రి ఇక్కడ రావడం జరిగింది. మార్చి 4న 5న ఇక్కడ ప్రధానమంత్రి రావడం జరిగింది. అంటే అమ్మవారు ఎంత గొప్ప ఇదో చూడండి. ఒక ప్రధానమంత్రిని కూడా పిలుచుకున్నటువంటి అమ్మ ఇక్కడ ఆ ప్రధానమంత్రి దర్శనం చేసుకున్న తర్వాత ఆ తర్వాత ప్రధానమంత్రి మళ్ళా ప్రధానమంత్రి 3వసారి కావడం జరిగింది. ఆ విధంగా అమ్మవారి ఆశీర్వాదాలు ఉంటాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చూసిన వాళ్ళందరికీ ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి మేము అందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేసేందుకు మోడీ గారు ఏ విధంగా చేస్తూ ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఈ రాష్ట్రము ఈ దేశము ముందుకెళ్ళాలి పేద ప్రజానీకం అంతా కూడా బాగుండాలని చెప్పేసి అమ్మవారిని ఆశీర్వదించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ అంటేనే హైదరాబాద్ అంటేనే బోనాలకు ప్రత్యేకత ఎట్లా అనిపిస్తుంది సార్? ప్రతి ఏడాది లాగా ఈ ఏడాది కూడా బోనాలు ఇంత అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఎట్లా అనిపిస్తుంది? బోనాలు అంటే అమ్మవారు చేయించుకుంటారు. అమ్మవారికి తెలుసు ఏ విధంగా ప్రజలను కాపాడాలి ఏ విధంగా పిలుచుకోవాలి ఏ విధంగా ఆశీర్వదించాలని చెప్పేసి ఈరోజు నిజంగా తండోపతండాలుగా రావడం అంటే అమ్మవారి ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ తప్పకుండా అమ్మవారు అందరినీ చల్లగా చూసి ఈ తెలంగాణ ప్రభుత్వమే కానివ్వండి యావత్ భారతదేశం కూడా ముందుకెళ్ళానండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఇంకా ఎందుకు ముందుకు పోతుందని చెప్పేసి అదేవిధంగా వీళ్ళందరూ కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ వారికి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తాం. గత వారం బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం దగ్గర కానీ గోల్కొండ దగ్గర బోనాలు జరగడం జరిగింది. అక్కడ చిన్న పొరపాట్ల వల్ల కొంతవరకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఏర్పాట్లు సరిగ్గా లేవని చెప్పి కొంతమంది నిరాశ చెందారు. ఈ వారము ఇక్కడ ఏమైనా పొరపాట్లు అలాంటి పొరపాట్లు జరిగాయి? ఇప్పుడు ప్రజలు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అంత ఇబ్బంది ఎక్కడ జరగలేదు. నేను ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. కొన్ని విషయాల్లో ఇలా జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు కూడా ప్రజలను కూడా అందరూ సహకరించాలి. ఈరోజు పోలీస్ వాళ్ళే కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంటే కానీ వాళ్ళందరికీ సహకరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కువ రష్ వచ్చినప్పుడు పబ్లిక్ వచ్చిన స్టాంపేడ్ కాకుండా మంచి దర్శనాలనే సంతోషం. లష్కర్ బోనాలు అంటేనే ఎంతో ప్రత్యేకత. అందులో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అంటే సత్యంగాల తల్లి కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తారు. వాళ్ళకి ఏం చెప్తారు? తప్పకుండా కోరిన కోరికలు అమ్మ తప్పకుండా తీరుస్తూ ఉంది. అందరు సుఖశాంతులతో ఉండాలనే కోరుతూ ఉంది. వర్షాలే కానివ్వండి రైతులే కానివ్వండి విద్యార్థులే కానివ్వండి మహిళలే కానివ్వండి హరిజనులే గిరిజనులు వెనుకబడిన అన్ని కులాలు మతాలు భేదాలకు లేకుండా ప్రాంతాలు భేదాలకు ఉన్నటువంటి అమ్మ ఈ మహంకాళి అమ్మ తప్పకుండా అందరినీ చల్లగా చూస్తుంది. అన్ని మతాలను కూడా మంచి చల్లగా చూడాలని చెప్పేసి మేము కూడా ప్రార్థిస్తూ ఉన్నాం.